దేవుడు అంటా ఉన్నాడు, అబ్బాయి వీడు నా అన్నీ వాడుకుంటా ఉన్నాడు కానీ నా యుద్ధకు రావట్లేదు, నాకు సంబంధించినవన్నీ సమృద్ధిగా వాడుకుంటుంది కానీ నన్ను మర్చిపోయే స్థితిలో ఉంది, ఇంక మొట్టమొదలకు లేపేస్తానని చెప్పేసి దేవుడు ఆగ్రహాన్ని, కోపాన్ని చూపుతా ఉంటే మన ప్రభువారు, నాయన కొంచెం నా మాటకి విలువిచ్చి ఈ సంవత్సరం ఒకవేళ మారకపోతే వచ్చే సంవత్సరానికి చూద్దాం, ఖచ్చితంగా మారుతుంది. నేను చెప్తాను, మీటింగ్స్ పెట్టిస్తాను, వాక్యాన్ని చెప్పిస్తాను, ప్రార్థన చేస్తాను. ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం, ఈ సంవత్సరం కాబట్టి వచ్చే సంవత్సరం అని ఎవరు విజ్ఞాపనం చేస్తారంట? మన కొరకు ప్రభువారు దేవునికి. అలాగా మన అందరి కొరకు ప్రభు విజ్ఞాపనం చేయటం వల్లే ఈ రోజున మనం ఇంకా భూమి మీద బ్రతుకున్నాం అనే సంగతిని మనం మర్చిపోకూడదు ప్రియులారా. మీకని అర్థమవుతుందా? మనం ఈ రోజున ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతూ ఉన్నాము, ఆయుష్తో ఉండగలుగుతూ ఉన్నాము అని అంటే మన కొరకు ఎవరో ఓ మహాత్ముడు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు.